హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మరి మనం ప్రాఫిట్ లాస్కి సంబంధించినటువంటి గతంలో 2 క్లాసులు అయ్యాయండి, ప్రాఫిట్ లాస్వి. ఆ 2 క్లాసులలో కూడా మనం మెయిన్గా అన్నింటినీ డిస్కస్ చేసుకోవడం జరిగింది ప్రాఫిట్ లాస్కి సంబంధించి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీకు ఆల్రెడీ ఫస్టే చెప్పిన, మనకు పర్సంటేజెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే ప్రాఫిట్ లాస్ కానివ్వండి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ రేషియో ప్రపోర్షన్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మనకు అర్థమవుతాయి. అందుకే ఫస్ట్ పర్సంటేజ్ గురించి చెప్పి దాని తర్వాత చెప్పిన మన ప్రీవియస్ క్లాసెస్లలో కూడా, టెట్కి సంబంధించిన క్లాసెస్లలో కూడా ఇది ఉందండి. ఇప్పుడు మెయిన్గా ఎవరైతే తెలంగాణ డిఎస్సికి ప్రిపేర్ అవుతుండ్రో వాళ్ళకి కానివ్వండి, ఏపీ టెట్ వాళ్ళకి కానివ్వండి, ఏపీ డిఎస్సి వాళ్ళకి కానివ్వండి, లేదా డిఏఓ వాళ్ళకు కూడా మనకు డివిజనల్ అకౌంటింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ కూడా తొందరలోనే ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ క్లాసెస్ అనేటివి యూజ్ అవుతాయండి. ఇది కాకుండా మనకు సెంట్రల్లో ఏవైతే జాబ్స్ ఉన్నాయో, ఎన్టీపీసీలో కానివ్వండి, లేదా ఇంకా ఎస్ఎస్సిలో కానివ్వండి, ఇతరత్ల ఏ ఎగ్జామ్లు ఉన్నా కానీ ఈ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మీ అందరు కూడా చెప్పేది ఒకటే, ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకు ఈరోజు గతంలో కంటే ఇంకొద్దిగా మనకు టాపిక్ అనేది పెరుగుతుందండి. ప్రాఫిట్ లాస్కి సంబంధించి మనకు లెవెల్ అనేది పెరుగుతుంది. దీంతో మీకు పూర్తి అవగాహన వస్తుంది ప్రాఫిట్ లాస్ పైన. క్లాస్ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి. 1-2 సార్లు ఎక్కడన్నా డౌట్ ఉంటే చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. రమేష్ ఒక DVD ప్లేయర్ను రూపాయలు 2800కు అమ్మడం ద్వారా 12% లాభం పొందెను. అయినా కొన్న వెల ఎంత? రమేష్ ఏం చేసిండట, 2800 రూపాయలకి DVD ప్లేయర్ని అమ్మిండు. అమ్మితే అతనికి 12% లాభం వచ్చింది. అంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఫస్ట్ DVD ప్లేయర్ ఉంది, రమేష్ అనేటటువంటి వ్యక్తి ఈ DVD ప్లేయర్ని ఫస్ట్ కొన్నాడు. కొన్నది ఎప్పుడు కూడా ఇది 100% ఉంటుంది కదా. దీన్ని ఏం చేసిండు ఇప్పుడు రమేష్, 2800కు అమ్మాడు. 2800కు అమ్మితే అతనికి 12% లాభం వచ్చింది. అంటే దీని అర్థం ఏమండి, ఫస్ట్ అతను ఉన్నది 100%, దీనికి 12% ప్రాఫిట్ కలుపుకుంటే అంటే ఈ 2800 అనేది 100 + 12, 112% విలువ అన్నట్టే కదా. 112% విలువ 2800. అతను కొన్నది ఎంత అంటుండు, కొన్నది ఎంత అండి, కాస్టింగ్ ప్రైస్ అనేది 100% ఉంటుంది. మరి ఈ 2800 అనేది మనకు 112% కాబట్టి 112తో భాగిస్తే మనకు 1% వాల్యూ వస్తుంది. కొన్నది 100% కాబట్టి 1% × 100% చేస్తే మనకు కొన్న విలువ వస్తుంది. చూద్దాం. 4 25లో 100, మళ్ళీ 4 2లో 8 పోతే 32, 4 8లో 32 అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 28 ఉంది, క్యాన్సల్, 2 సున్నాలు కాబట్టి 100 అండి. 25 × 100, 2500 అంటే 2500 అండి. కాస్టింగ్ ప్రైస్ ఎంత? అతను 2500కు కొని 12% లాభంతో 2800కు అమ్మిండు. అర్థమైందండి? చూడండి, 2500కు కొన్నాడు. ఈ 2500 అనేది మనకు ఆన్సర్. ఈ 2500కు 12% విలువ అనేది 300 అవుతుందండి. అందుకే ఈ 2500 ఈ 12% 300 కలుపుకొని ఈ 2500కి ఈ 12% 300 కలుపుకొని ఇంతకు 2800కి అతను దాన్ని అమ్మేసిండండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక వస్తువును 27.50 అంటే 27 రూపాయల 50 పైసలు అండి. అది అక్కడ రూపాయలను వల్లే 27 రూపాయల 50 పైసలకి అమ్మడం ద్వారా, అమ్మితే 10% ప్రాఫిట్ వచ్చిందట, లాభం వచ్చింది. దానిని 24 రూపాయల 50 పైసలకు అమ్మితే వచ్చు లాభం లేదా నష్టం యొక్క శాతం ఎంత? లాభం లేదా నష్ట శాతం. ఇది లాభమా నష్టమా, శాతం ఎంత అని అడుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, రెండిట్లలో కూడా 27 24 తర్వాత పాయింట్ తర్వాత రెండిట్లలో సేమ్ ఉంది. అందుకే దీన్ని మన ఫ్లెక్సిబిలిటీ కోసం, మనకి ఈజీగా ఆన్సర్ రావడం కోసం దీన్ని 2750 అనుకోండి, దీన్ని 2450 అనుకుందాం. పాయింట్లలో అనుకున్నా పర్లేదు, బై 100 చేస్తే రెండు దశాంశం తర్వాత 2 ఉన్నాయి కాబట్టి బై 100 చేసుకున్నచ్చు. లేదా ఈజీగా ఉండడానికి 2750 2450 అనుకుంటే
రైట్. ఫస్ట్ ఏమంటుండు 2750కి అమ్మితే 2750కి అమ్మితే 10% లాభం వచ్చింది. 10% లాభం వచ్చిందంటే దాని అర్థం ఈ 2750 విలువ అనేది 100% ప్లస్ 10%, 110% విలువనే కదా. మరి అమ్మితే ఇది అమ్మిన వెల బై 110% చేస్తే మనకు 1% వాల్యూ వస్తుంది. కొన్నది 100% ఉంటుంది కాబట్టి 100తో గుణిస్తే ఎంత కొన్నడో తెలిసిపోతుంది. కాబట్టి ఈ 0 క్యాన్సల్, 11 ఒకట్ల 11, 11 ఇంట్లో 22, 5 మిగిలింది, 11 5ల 55, 25 ఇంటూ 100 2500 కొన్నాడండి. చూడండి 2500 అనేది కాస్టింగ్ ప్రైస్. అది 10% ప్రాఫిట్ తోటి అంటే 2.5, 25 రూపీస్ అయితే 2.5 27.5 10% ప్రాఫిట్ తోటి అమ్మిండు. ఒకవేళ 24.50కి అమ్మితే 2450కి అమ్మి ఉంటే ఎంత అండి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 50 రూపాయలు లాస్ అవుతాడు. 2500 కొన్నావు, 2450కి ఒకవేళ అమ్మితే 50 రూపాయలు లాస్ అవుతున్నావు. దేని మీద లాస్ అవుతున్నావు? ఈ 50 అనేది నువ్వు కొన్న వేల మీద లాస్ అవుతావు. లాభం కానీ నష్టం కానీ కొన్న వేల మీద వస్తుంది. ఇంటూ 100 చేస్తే ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్, 25 ఒకట్ల 25 రెంట్ల 2% లాస్, 2% నష్టం అండి. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం ఇక్కడ పాయింట్లు పెట్టుకున్న అంతే అవుతుందండి, తిక్కమక్క పడాల్సిన అవసరం లేదు. 25 రూపాయలకు కొన్నాడు, 10% లాభం అంటే 21 రూపాయల 50 పైసలకు అమ్మితే 10% ప్రాఫిట్ వస్తుంది. అదే 24 రూపాయల 50 పైసలకు అమ్మితే 50 పైసలు లాస్ అవుతాడు. ఈ 50 పైసలు 25 రూపాయల మీద లాస్ అవుతాడు కాబట్టి 50 పైసలు బై 25 రూపాయలు చేసుకున్నా మనకు 2% వస్తుంది. చూద్దాం. ఒక సెల్ ఫోన్ను రూపాయలు 720కి అమ్మడం ద్వారా 10% నష్టం పొందెను, 5% లాభం పొందవలన ఆ సెల్ ఫోన్ను అమ్మవలసిన ధర ఎంత అంటున్నాండి. మనకి ఇక్కడ సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ అనేది మనం ఈ కొన్న వేళ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. దీన్ని 720కి అమ్మితే, దీని ఒకవేళ 720కి అమ్మితే మనం 10% లాస్ అవుతున్నామండి. 10% అనేది మనం లాస్ అవుతున్నాం అంటే దాని అర్థం ఏమన్నట్టు? 720 విలువ 90%కి సమానం అన్నట్టే కదా. ఎందుకు సార్? ఎందుకంటే 100% ఉండే కొన్న వేళ దాన్ని 720కి అమ్మితే 10% లాస్ అయినాం అంటే ఈ 720 అనేది 90%కి ఈక్వల్. మనకేమంటుండు? 5% లాభం రావాలంటే, 5% ప్రాఫిట్ రావాలంటే అంటే ఏం కావాలి? మనకు 105% విలువ కావాలి. ఎందుకు సార్? 100% 5% ప్రాఫిట్ కావాలంటే 105 కావాలి. మరి ఇది 90% ఉంది, మనకు 90% విలువ తెలుసు 720 బై 90 చేస్తే మనకు 1% వాల్యూ వస్తుంది. మనకు కావాల్సింది 105. ఒకవేళ ఇదే ప్రశ్నలో కొన్న వేల ఎంత అని అడిగితే ఇంటూ 100 చేసేవాళ్ళం. మనకు కొన్న వేల ఎంత అని అడగలేడు కదా. 5% ప్రాఫిట్ అయితే ఎంత కమ్ముతాం అని అడిగిండు కాబట్టి అందుకే 105 చేసినాం. 0 0 క్యాన్సల్, 9 ఎందులో 72, 8 5లో 40కి 0 చేతన్ 4, 8 0 0 4 4 8 ఒకట్ల 8. మనకు 5% లాభం రావాలంటే, ప్రాఫిట్ రావాలంటే 840కి అమ్మాలండి. ఇప్పుడు ఇదే ప్రశ్నని ఇంకో మెథడ్లో చెప్తా చూడండి. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. ఫస్ట్ ఏమంటుండండి? 10% లాస్ అవుతున్నాం. 10% లాస్ రైట్ అంటే ఏమన్నట్టు? 10 రూపాయలకు కొంటే 10% అంటే 1/10. 10 రూపాయలకు కొంటే 9 రూపాయలకు అమ్ముతున్నాం. కాస్టింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ మనకు 5% ప్రాఫిట్ రావాలంటే ఇది 1/20 అండి. అంటే నువ్వు 20కి కొంటే 21కి అమ్మాలి. ఇది కాస్టింగ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది 10% లాస్ ఉన్నప్పుడు కదా, ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది 5% ప్రాఫిట్ ఉన్నప్పుడు. రెండు సెల్లింగ్ ప్రైస్లు సేమ్ కాదు కదా. ఇట్లున్నప్పుడు ఎంత అని అడిగిండు. మరి రెండిట్లలో కూడా సేమ్ ఉండాల్సిన ఇవ్వండి కాస్టింగ్ ప్రైస్. మనకు కొన్న వేల అనేది రెండిట్లలో సమానమే, 100% ఉంది. ఇటు 100% ఉంది, ఇటు తీసుకున్న 100 ఉంది. కానీ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది. రెండు వేరు వేరుగా ఉన్నాయి కదా. సమానం చేయాలంటే ఇక్కడ 20 ఉందంటే దీన్ని ఇంటూ 2 చేస్తే సమానం అయిపోతుంది లేదా? ఇవి 10 2 20. అప్పుడు ఇటు కూడా గుణించాలి, మనకు తెలిసిందే. కాబట్టి ఇది 20, ఇది 18. 20, ఇది 18 అండి. ఇప్పుడు మనకు దీంట్లో ఏ వాల్యూ ఇచ్చిండు? ఈ సెల్ ఫోన్ను 10% నష్టానికి అమ్మితే 720 అన్నాడు. అప్పుడు అమ్మింది ఎన్ని భాగాలు? 18 భాగాలు. అంటే ఈ 18 భాగాల విలువ 720 అయితే ఇక ప్రాఫిట్ రావాలంటే 21 భాగాల విలువ ఎంత? అందుకే ఏం చేస్తాం? 720/18 ఇంటూ 21. 18 4 72 కదా.
కాబట్టి 40, 21 0 0, 21 4 84, కాబట్టి 840 రూపీస్కి మనం అమ్ముతామంటే 21 భాగాలు దానికి సమానం కాబట్టి 840 రూపాయలకి దాన్ని అమ్మాలి. రైట్. నెక్స్ట్, ఒక క్రికెట్ బ్యాట్ను 742కి అమ్మడం ద్వారా దుకాణదారుడు 6% లాభం పొందిన దానిపై 8% లాభం రావాలనన్నా బ్యాట్ అమ్మకం వెల ఎంత? క్రికెట్ బ్యాట్ ఉందండి, దాన్ని 742 రూపాయలకు అమ్మితే ఫస్ట్ 100% ఉంటుంది అతను కొన్నది. ఇప్పుడు ఈ 742కి అమ్మితే అతనికి 6% ప్రాఫిట్ వస్తుంది. అంటే దాని అర్థం ఈ 742 విలువ అనేది 106%. ఒకవేళ అతనికి 8% ప్రాఫిట్ రావాలంటే, అంటే 108% రావాలంటే ఎంత కమ్మాలని అడుగుతుండండి. ఈ 742ని 106 తోటి భాగిస్తే మనకు 1% విలువ వస్తుంది. మనకి ఇప్పుడు కావాల్సింది 108% విలువ, కాబట్టి ఇంటూ 108. ఇప్పుడు చూడండి, 2 5లో 2 3లో 2 5లో 2 4లో. ఇప్పుడు 53 అనేది మళ్ళీ ప్రధాన సంఖ్య అండి. ఇది చూద్దాం. 5 5 6 30, 5 7 5 7 5 8లో చూడండి. 53తో చూస్తే 14లో 14 5లో 70 అండి. 50, ఇటు 700 ఉంది. 5 6 300, 5 ఎక్కం 700 అంటే 12, 3 4 12. ఓకే, చూడండి, 53 × 12 చేస్తే 12 3 36, 53 × 14 చేస్తే చూద్దాం. 53 × 14 చేస్తే 14 3 42, 4, 14 5 70, 4 74. రైట్. 742 అండి. అంటే 53 1 53 14లో పోతుందండి. రైట్. ఎందుకంటే ఇది ప్రధాన సంఖ్య ఉంది కాబట్టి ఒకసారి చూసుకుందాం. ఇది 5 ఎక్కం అయితే 14 5 70 కాబట్టి 5 × 14 700, మళ్ళీ 14 3 42. రైట్. 14 × 54 అండి మనకు కావాల్సింది. 54 × 14 చేస్తే 14 4 56, చేతన 5, 14 5 70, 70 ఉన్న 5 75, 756 రూపాయలకు అమ్మితే అతనికి 8% ప్రాఫిట్ వస్తుందండి. 750 రూపాయలు 56 రూపాయలకు అమ్మితే అతనికి 8% లాభం వస్తుంది. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఒక గడియారంను 10% నష్టానికి అమ్మాను. ఒక వ్యక్తి గడియారాన్ని 10% నష్టానికి అమ్మిండట. అది రూపాయలు 140 ఎక్కువ చేసి అమ్మితే 4% లాభం పొందవచ్చు. అయినా దాని ఖరీదు ఎంత? రైట్. గడియారం అనేది కొన్న వెల 100% ఉంటుంది. దీన్ని ఏం చేసిండట? 10% నష్టానికి అమ్మిండు. 10% నష్టం అంటే 90%కి అమ్మిండు. -10%. ఒకవేళ ఇక్కడ జాగ్రత్త వినండి, వ్యక్తి 10% నష్టానికి అమ్మిండు. ఒకవేళ ఆ గడియారం కొన్న వెల ఏదైతే ఉందో దీనికి 140 రూపాయలు ఎక్కువ చేసి అమ్మి ఉంటే అతనికి 4% ప్రాఫిట్ వచ్చేది, +4% ప్రాఫిట్ వచ్చేది. అయినా దాని ఖరీదు విల ఎంత అంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఇక్కడ మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, గడియారం కొన్నది 100%, అది ఎక్స్కి సమానమైంది. ఒకవేళ ఇతను 10% మైనస్ కమ్మిండు, లాస్ కమ్మిండు, ఇక్కడ 140 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే 4% లాభం వచ్చేది. 140 అదే రూపాయలు 140 ఎక్కువ చేసి అమ్మితే 4% లాభం వచ్చేది. అంటే ఇక్కడ అర్థం ఏమన్నట్టండి, చూడండి, ఈ 10% లాస్ అయ్యేది పోయి 140 రూపాయలు ఎక్కువ చేస్తే ఈ 10% లాస్ అయ్యే బదులు 4% లాభంలోకి వచ్చేవాడు. అంటే 10% నష్టానికి అమ్మిండు ఆల్రెడీ. ఒకవేళ 140 రూపాయలు ఎక్కువ చేస్తే ఇక్కడ 140 రూపీస్ పెంచి కనుక అమ్మితే అతను లాస్లో నుంచి లాభంకి వచ్చేటోడు. అంటే ఏమన్నట్టు, -10 నుంచి +4కి వచ్చేటోడు. అంటే 14% లాభం పొందేటోడా లేదా? -10 ఉన్నది +4కి వస్తుండే, ఎప్పుడు 140 రూపీస్ ఎక్కువ చేసి అమ్మితే. కాబట్టి -10 ఉన్నది +4కి వచ్చిందంటే ఈ 10 ఈ 14% విలువ అనేది మనకు 140 రూపాయలు అండి. 14% విలువ 140 రూపాయలు. మరి ఒక వస్తువులో 100%లో 14% విలువ 140 అంటే 1% విలువ
10 రూపాయలు. మరి 1% విలువ 10 అంటే 100% విలువ 1000 రూపాయలు. సింపుల్ అండి, లాజిక్ ఏం లేదు. 14% విలువ 140 అంటే 1% విలువ 10 అవుతుంది. మరి 1% విలువ 10 అయితే 100% విలువ 10 ఇంటూ 100 1000 రూపాయలు. 1000 రూపాయలండి ఆన్సర్. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఒక వస్తువును 10% నష్టానికి అమ్మిను, అది రూపాయలు 120 ఎక్కువ చేసి అమ్మితే 10% లాభం వస్తుంది. 10% నష్టానికి అమ్మిండు, అదే 120 రూపాయలు పెంచి కనుక అమ్మితే 120 రూపీస్ పెంచి కనుక అమ్మితే 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. అంటే ఎంత అంటే తేడా -10 నుండి +10కి వచ్చిందంటే 20% చేంజ్ అయింది. ఈ 20% విలువ మనకు 120కి సమానం. అప్పుడు చూడండి 0 0 క్యాన్సల్, 2 1 2 6. అంటే 1% విలువ 6. 1% విలువ 6 అయితే మనకు వస్తువు యొక్క ఏమడిగిండు, కొన్న వెల కదా, కొన్న వెల 100% ఉంటుంది. 6 × 100 600. దాని యొక్క కొన్న వెల 600 అండి. 600 రూపాయలకు కొన్నాడు. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఆనంద్ ఒక వస్తువుని కొని మధుకి 20% లాభానికి అమ్మెను. మధు దీనిని రాజుకు 10% నష్టానికి అమ్మిన ఆ వస్తువు రాజు రూపాయలు 648 కొనను. అయినా ఆనంద్ కొన్న వెల ఎంత? దీన్ని 2 టైప్స్లో చెప్తా అండి. రైట్. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏమంటుండు, ఒక వస్తువుని ఆనంద్ కొన్న వెల అన్నాడు కదా, ఆనంద్ కొన్న వెల X అనుకుంటే ఆనంద్ ఆ వస్తువుని మధుకి 20% లాభానికి అమ్మాడు. ఆ వస్తువు విలువ X అయితే ఫస్ట్ ఇది 100 తోటి భాగిస్తే X అనేది ఆనంద్కి ఎప్పటికైనా 100% అండి కదా. ఆనంద్ వస్తువుని 20% ప్రాఫిట్కి అమ్మాడు. మనం Xని 100తో భాగిస్తే 1% వాల్యూ వస్తుంది. దీన్ని ఇంటూ 120 చేస్తే మనకు ఎవరికి, మధుకి 20% ప్రాఫిట్కి అమ్మింది కదా, ఆ విలువ వస్తుంది. నెక్స్ట్ ఏం చేసాడు మధు దీనిని రాజుకి 10% నష్టానికి అమ్మాడు. మరి ఈ విలువ ఏదైతే వస్తుందో ఇది మధుకి 100% కదా, ఇతను ఏం చేసిండు 10% లాస్కి అమ్ముతుంది. కాబట్టి /100 చేస్తే మనకు మధు యొక్క 1% విలువ వస్తుంది. 10% లాస్ కాబట్టి ×90 చేస్తున్నామండి. ఇప్పుడు ఈ మొత్తం అనేది మధుకి 100%, మధు పరంగా ఆనంద్తో సంబంధం లేదు. ఇప్పుడు దీన్ని /100 చేస్తే మనకు ఆ వాల్యూ వచ్చింది. వాల్యూ వచ్చినప్పుడు ×90 చేస్తే 10% లాస్ కమ్మిండు. ఇప్పుడు ఆ వస్తువుని ఈ 10% రాజు లాస్కి ఎవరికైతే అమ్మిండో రాజుకి, ఆ వస్తువుని కొన్నది 648 అండి. ఇది మనకు రాసుకోవడం ఫస్ట్ తెలియాలి. ఫస్ట్ X/100 ఎందుకు రాసినాం సార్? ఎందుకంటే మనకు అడిగిండు ఆనంద్ ఎంత కొన్నాడు తెలియదు, X అన్నాం. ఈ X అనేది 100% ఉంటుంది. మరి ఒక భాగం విలువ కావాలంటే X/100 ఇస్తాం, మనకు ఒక పర్సంటేజ్ విలువ వస్తుంది. మరి ఆనంద్ మధుకి 20% ప్రాఫిట్ కమ్మిండు కాబట్టి 120 కమ్మిండు, 120%కి అక్కడికి అయిపోయింది. ఇప్పుడు మధు దాన్ని ఏం చేసిండు, మధు రాజు కమ్మిండు. రాజు కొన్నప్పుడు రాజు పరంగా ఆలోచించినప్పుడు రాజుకి అది 100%. ఈ విలువ ఏది వస్తుందో అది 100%. దీన్ని /100 చేస్తే రాజు కొన్నటువంటి 1% విలువ వస్తుంది. దీన్ని రాజు 10% లాస్ కమ్మిండు అంటే 90% కమ్మిండు. ×90 చేస్తే అతను అమ్మింది వస్తుంది. అతను అమ్మింది రాజుకు కాబట్టి రాజు కొన్నది 648కి, మధు అమ్మింది 90%కి, కొన్నది రాజు కాబట్టి రాజు కొన్నది 648 కాబట్టి 648కి ఈక్వల్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయ్యేది 0 0 క్యాన్సల్, ఈ 0 0 క్యాన్సల్. X = 648 × 100 / 12 × 9 అండి. 12 × 9 చూద్దాం. 3 4 12, 3 2 6, 3 1 3, 3 6 18, 9 1 9, 9 2 18, 3 మిగిలింది, 9 4 36, 4 1 4, 4 25 100, 25 × 24 అండి. 25 4 100కు 0, చేతున 10, 25 2 50, 50 ఉన్న 10 60. చూడండి, ఇది ఆనంద్ కొన్నటువంటి వెల. ఆనంద్ కొన్నది 600 అండి. 600 అనేది ఆన్సర్. ఇది మెథడ్ 1 అండి. నెక్స్ట్ మెథడ్లో చెప్తున్నా, నెక్స్ట్ మెథడ్ 2 చెప్తున్నా. మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ 20% ప్రాఫిట్ అండి. 20% ప్రాఫిట్, 20% 1/5 అని రాయొచ్చు. అంటే 5 ప్రాఫిట్ కాబట్టి 5 + 1 6. ఇది ఈ 5 కొన్నది ఎవరండి?
ఆనంద్ ఒక వస్తువుని మధుకి 20% లాభంకి అమ్మిండు. అంటే ఇది కాస్టింగ్ ప్రైస్ ఎవరిది? ఆనంద్ది కదా. ఇది సెల్లింగ్ ప్రైస్ ఎవరిది? ఆనంద్ది. రైట్, కొద్దిసేపు అట్లను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాంట్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. మధు దీనిని రాజుకి 10% లాస్కి అమ్మిండు. 10%, ఇక్కడ ప్రాఫిట్ ఉండే, ఇక్కడ లాస్ అయిండు. 10% అంటే 1/10, అంటే 10ని లాస్కి అమ్మిండు, 9కి అమ్మిండు. ఎవరు ఇక్కడ అమ్మింది? ఎవరండి? మధు. మధు కాస్టింగ్ ప్రైస్ అమ్మింది ఎవరికి? రాజుకి. రాజు యొక్క కాస్టింగ్ ప్రైస్ లేదా మధు యొక్క సెల్లింగ్ ప్రైస్. మధు యొక్క సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మనకు ఒకటి అర్థం కావాలండి. చిన్న చిన్న లిటికేషన్, చిన్న లింకే ఉంటుంది, అది మనం గుర్తిస్తే ఆన్సర్ ఇచ్చేయండి. ఇక్కడ ఏమంటుండంటే ఫస్ట్ ఆనంద్ అనేటటువంటి వ్యక్తి 5 ఉన్నది 6కు అమ్మిండు. ఈ ఆనంద్ అమ్మిండు, మరి దీన్ని కొన్నది ఎవరు? ఆనంద్కి సెల్లింగ్ ప్రైస్ 6 అనేది, కానీ కొన్నది ఎవరు? కొన్నది మధు కదా. కాబట్టి ఇక్కడ ఈ 6 అనేది, ఈ సెల్లింగ్ ప్రైస్ ఆనంద్ ఏదైతే ఉందో ఇది మధు యొక్క కాస్టింగ్ ప్రైస్కి ఈక్వలా కాదా? అయితే సార్ మదే కదా కొన్నది. అండ్ నెక్స్ట్ మధు యొక్క కాస్టింగ్ ప్రైస్, మధు యొక్క సెల్లింగ్ ప్రైస్ అని రాసుకున్నాం. మరి ఈ మధు అమ్మిండు, కొన్నది ఎవరు? కొన్నది రాజు కదా. కాబట్టి ఈ మధు యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది రాజు యొక్క కాస్టింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుందా కాదా? అవుతుంది సార్. మరి దీంట్లో సమానంగా ఉన్నటువంటి ఎవరి పేర్లు 2 సార్లు వచ్చినాయి అంటే ఇగో మధు కొన్నాడు, మధు కొన్నాడు. ఈ 2 మరి సేమ్ ఉన్నాయా? ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 ఉంది. 2 సేమ్ చేయడానికి సేమ్ ప్రాసెస్. దీన్ని ఇంటూ 10 చేస్తే, దీన్ని ఇంటూ 6 చేస్తే అయిపోతుందండి. అప్పుడు ఇది ఏమవుతుంది? 15ల 50, ఇది 6 10లో 60, ఇది 16లో 60. ఇప్పుడు ఇవి 2 సేమ్ అయిపోయినాయి. 9 6లో 54. మరి మనకి ఏ వాల్యూ ఇచ్చిండండి? రాజు కొనేను. ఇగో రాజు అమ్మింది మధు, కొన్నది రాజు. 9 6లో 54. ఈ 54 భాగాల విలువ 648 అయితే మనకు ఆనంద్ ఉన్నది 50 కదా. 50 భాగాల విలువ ఎంత అని అడిగిండండి. అప్పుడు ఏం చేస్తాం? 648 డివైడెడ్ బై 54 ఇంటూ 50. 9 6లో 54, 9 7లో 63, 9 2లో 18, 6 1లో 6, 6 1లో 6, 6 2లో 12, 12 5లో 60 కాబట్టి 600. ఇది కన్ఫ్యూజ్ కావచ్చు. ఒక 2-3 సార్లు అర్థం కాకపోతే 2-3 సార్లు వీడియోని రిపీట్ చేసుకుంటూ వినండి, మీకు అర్థమవుతుంది. ఆనంద్ అమ్మింది మధు కొన్నదానికి సమానం. మధు కొన్నాడు, మధు అమ్మింది రాజు కొన్నదానికి సమానం. నేను ఒక వ్యక్తికి అమ్ముతున్నా అంటే నేను అమ్మేటటువంటి వెల అనేది ఆ వ్యక్తి యొక్క కొనే వెలకి సమానం. నా సెల్లింగ్ ప్రైస్ అనేది అతని పరంగా చూసినప్పుడు కాస్టింగ్ ప్రైస్ అవుతుంది. అట్లనే ఆనంద్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మధు యొక్క కాస్టింగ్ ప్రైస్. మధు కాస్టింగ్ ప్రైస్, మధు యొక్క సెల్లింగ్ ప్రైస్ రాజు యొక్క కాస్టింగ్ ప్రైస్. మనకి లిటికేషన్ తెలిసేయాలంటే ఈజీగా వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. రవి ఒక వస్తువును రోహిత్కు 20% లాభానికి, రోహిత్ ఆ వస్తువును 25% లాభానికి రిషిక్కు అమ్మిన, రిషిక్ ఆ వస్తువుని 225కు కొనేను. అయితే రవి ఆ వస్తువును కొన్న వెల ఎంత? రవి ఆ వస్తువుని కొన్నది ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే రవి ఏం చేసిండండి? వస్తువును రోహిత్కి 20% లాభానికి అమ్మిండు. కాబట్టి ఎక్స్ని బై 100 చేస్తే 1% వస్తుంది. అతను 20% లాభానికి అమ్మిండు కాబట్టి 120 చేస్తాం. ఇప్పుడు లాభానికి అమ్మిన తర్వాత రోహిత్ కొన్నాడు, రోహిత్ పరంగా ఇది 100% కాబట్టి డివైడెడ్ బై 100 చేస్తే రోహిత్ యొక్క 1% వస్తుంది. ఇతను 25% లాభానికి అంటే 100 + 25 125% లాభానికి ఎవరికి అమ్మిండు? రిషిక్ అమ్మిండు. ఇప్పుడు ఈ రిషిక్ అమ్మినటువంటి ఈ ధరనే 225 అండి. మనకి ఇది రాసుకోవడం తెలియాలి. 1కి 2 సార్లు జాగ్రత్తగా చూడండి. రైట్, ఈ 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 2 6లో 2 5లో అండి. మళ్ళీ 25 4లో 25 5లో, ఈ 5 5 క్యాన్సల్. 2 2లో 2 3లో. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 225 × 2 డివైడెడ్ బై 3 అండి. 3 కిందికి వచ్చేస్తుంది కాబట్టి 3 1లో 3 7 21, 3 5లో 15, 75 2లో 150 కాబట్టి 150 అనేది
మనకు ఆన్సర్ అండి. ఎందుకంటే మధు కొన్న వేళ మన రవి కొన్న వేళ ఎంత అని అడిగిండు, రవి 150 రూపాయలకు కొన్నాడు అండి. రైట్, దీన్నే ఇందాకటి మెథడ్లో చెప్దాం. ఫస్ట్ 20% లాభము రవికి, 20% ప్రాఫిట్, 20%ని 1/5 అని రాయొచ్చు. అంటే 5 కొని 6 కమ్మిండు. ఇది ఎవరండి, ఫస్ట్ ఇగో రవి, రవి కొన్నాడు, రవి అమ్మిండు. ఇక్కడ కొన్నది ఎవరండి, రోహిత్, రోహిత్ యొక్క కాస్టింగ్ ప్రైస్. నెక్స్ట్ రోహిత్ ఏం చేసిండు, 25% లాభం, 25% ప్రాఫిట్ని 1/4 అని రాసుకునొచ్చు. అంటే 4కి కొని 5 కమ్మిండు. ఇక్కడ ఉన్నది రోహిత్ అండి, అమ్మింది ఎవరికండి, రిషిక్కి. ఇక్కడ రోహిత్ చూద్దాం, ఇక్కడ రోహిత్ కొన్నాడు, ఇక్కడ రోహిత్ కొన్నాడు, ఇక్కడ రోహితేగా కొన్నది. కాబట్టి ఇవి రెండు సేమ్ ఉండాలి, మరి సేమ్ లేవు. అందుకే సేమ్ చేయడం కోసం దీన్ని ఇంటూ 4, దీన్ని ఇంటూ 6 చేస్తే చూడండి, ఇక్కడ రోహిత్ విలువ 4, 4తో గుణించినాం, ఇక్కడ రోహిత్ విలువ 6, 6తో గుణించినాం. 5 4లో 20, 6 4లో 24, 4 6లో 24, 5 6లో 30. ఇప్పుడు మనకి ఏమంటుండు, రిషిక్ ఆ వస్తువుని, ఇక్కడ రిషిక్ కదా, రిషిక్ ఆ వస్తువుని 225 కొన్నాడు. 225 అనేది 30 భాగాలకు సమానము. డివైడెడ్ బై 30 వేస్తే ఒక భాగం వస్తుంది. మనకు కావాల్సింది రవి ఉన్నది 20 భాగాలు కాబట్టి ఇంటూ 20. 0 0 క్యాన్సర్, 3 3 ఏళ్ళ 21, 3 5 15, 75 రెంట్లో 150 అండి. మీరు ఇట్లా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది 150 అనేది రవిగా ఉన్నటువంటి వేళ 20 భాగాలు కాబట్టి ఇంటూ 20 చేసినాం 150 అండి. 150 అనేది మన ఆన్సర్ అయితే. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి టిపికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీరు 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇట్లాంటి ప్రశ్నలు ఎగ్జామ్ వస్తే ఆన్సర్ అనేది ఈజీగా పెట్టచ్చు. మీరు ఆ మెథడ్ అన్న యూజ్ చేయండి, ఇదన్నా యూజ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. గోపి యొక్క గడియారంను 12% లాభానికి ఇబ్రహీంకి అమ్మెను. ఇబ్రహీం దానిని 5% నష్టానికి జాన్కి అమ్మెను. జాన్ ఆ గడియారానికి 1330 చెల్లించిన. గోపి ఆ గడియారంను ఎంత కొనెను? సో గోపి ఆ గడియారంను కొన్నది ఎక్స్ అనుకుంటున్నాం. x/100 వేస్తే 1% వాల్యూ వస్తుంది. ఇతను 12% లాభానికి ఇబ్రహీంకి అమ్మిండు కాబట్టి 112 అమ్మిండు. ఇప్పుడు నెక్స్ట్ ఇబ్రహీం దానిని, ఇబ్రహీంకి ఇది 100%, బై 100 వేస్తే 1% వాల్యూ వచ్చింది. ఇబ్రహీం దాన్ని 5% నష్టానికి అంటే 95 భాగాలకు జాన్కి అమ్మిండు. మరి జాన్ దీనికోసం చెల్లించింది 1330. రైట్, ఇది మనకు రాసుకోవడం తెలవాలి. నెక్స్ట్ చూడండి, 4 రెంట్ల 4 8ల 4 25ల మళ్ళీ 5 19ల 5 20లో. చూద్దాం. x = 1330 ఇంటూ 20 ఇంటూ 25, 25 పైకి ఉన్నాయండి, 28 ఇంటూ 19. రైట్, 19 1ల 19 ఏళ్ళ 133, ఇది 0. నెక్స్ట్ చూద్దాం. 4 ఏళ్ళు 28, 4 5లో 20, మళ్ళీ 7 1లో 7 10లో 25, 15లో 50, 50 ఇంటూ 25 అండి. 25 0 0, 25 5ల 120. అంటే గోపి ఆ వస్తువును కొన్నది, ఆ గడియారంని కొన్నది 1250 రూపాయలకండి. 1250 రూపాయలకు కొన్నాడు. దీన్ని మన లెక్క కూడా చేస్తే ఫస్ట్ 12% ప్రాఫిట్ రావాలి గోపికి. 12% అంటే 12/100 అంటే 4 3లో 4 25లో అంత 25 రూపాయలు ఉన్నదాన్ని 28 భాగాలు, 25 భాగాలు 28 భాగాలకు అమ్మిండు. ఇక్కడ గోపి అండి అమ్మింది, దీన్ని కొన్నది ఇబ్రహీం కాబట్టి ఇక్కడ ఇబ్రహీం. నెక్స్ట్ ఇబ్రహీం 5% లాస్ కదా, 5% అనేది 1/20 అంటే 20 ఉన్నది 19 కండి ఇబ్రహీం. ఇక్కడ ఉన్నది ఎవరికంటే ఇచ్చేసింది జాన్కి. రైట్, ఈ రెండిట్లలో కామన్గా ఉన్నది ఇబ్రహీం కాబట్టి ఇబ్రహీం విలువ రెండిట్లలో సమానంగా లేదు. ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 20 ఉంది, అందుకే దీన్ని ఇంటూ 20, దీన్ని ఇంటూ 28 చేస్తే అయిపోతుంది. రైట్, ఇప్పుడు మనకు ఏ విలువ ఇచ్చిండు? జాన్ ఆ గడియారంని 1330 కొన్నాడు. మరి జాన్ విలువ 19 ఇంటూ 28 = 1330 అండి. మరి 19 1ల 19 ఏళ్ళ అంటే 70,
మళ్ళీ 7 నాళ్ళ 7 పదుల. చూడండి ఒక భాగం విలువ 10/4 అండి, అంటే 5/2. ఒక భాగం విలువ 5/2 వచ్చింది, ఎందుకంటే 10/4 చేస్తే 5/2 వస్తుంది. దీంతో దీన్ని పోల్చుకుంటున్నాం మనం. ఒక భాగం విలువ 5/2 ఉన్నప్పుడు మనకి ఇప్పుడు కావాల్సింది గోపిది కదా. గోపిది 25 × 20 × 5/2 చేస్తే మనకు వచ్చేస్తుంది 25 × 20 × 5/2. ఎందుకంటే గోపి యొక్క మొత్తం విలువ 25 × 20, ఒక భాగం విలువ 5/2. కాబట్టి 2 1లో 2 10. 15 50, 50 × 25 అంటే మళ్ళీ సేమ్ అండి, 1250 రూపాయలు వస్తుంది, 1250 రూపీస్. మీరు అట్లయినా చేయండి, ఇట్లయినా చేయండి, ఆన్సర్ని మాత్రం కరెక్ట్ చూసుకోండి. నెక్స్ట్ చూద్దాం. శ్రావ్య ఒక గడియారంని 480కి కొని రిషికి 6.1/4% లాభానికి అమ్మాను. రిషి ఆ గడియారంలో 10% లాభంతో దివ్యకు అమ్మాను. దివ్య చెల్లించిన మొత్తం ఎంత? దివ్య ఎంత చెల్లించిందని అడిగిందండి. శ్రావ్య గడియారంని 480కి కొన్నది. మరి చూద్దాం. శ్రావ్యగా ఉన్నది ఫస్ట్ ఎక్స్ అని ఒకవేళ అనుకుంటే, శ్రావ్యగా ఉన్నది ఎక్స్ అనుకునే బదులు సారీ అండి 480 ఉంది కదా. సారీ, మనకు శ్రావ్య ఎంత కొన్నదని అడగలేదు కదా, దివ్య ఎంతకు చెల్లించండి అని అడిగాను. శ్రావ్యగా ఉన్నది 480 కాబట్టి ఈ 480ని 100తో భాగిస్తే 1% వాల్యూ వస్తుంది. కానీ శ్రావ్య ఏం చేసింది, 6.1/4% లాభానికి అమ్మింది. అంటే 100% ప్లస్ 6 1/4% ఎక్స్ట్రా. కాబట్టి 4 × 24 ప్లస్ 1 25, 100 ప్లస్ 25/4%. అంటే 4ని కామన్గా తీస్తే, 4ని కామన్గా తీసినప్పుడు ఇదేమొస్తుంది 400 ప్లస్ 25/4, అంటే 425/4 అండి. ఇది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ 100కి ఇంతకుముందు ప్రాబ్లంలలో 10%, 5%, 12 ఉండే. 100 ప్లస్ 12, 112 అని రాసుకున్నాం, 110 అని రాసుకున్నాం, 105 అని రాసుకున్నాం. కానీ ఇక్కడ 100 ప్లస్ 25/4 ఉంది. ఇది 425/4% అవుతుంది. 425/4% ప్రాఫిట్కి అమ్మింది. నెక్స్ట్ దీన్ని రిషి గడియారాన్ని 10% లాభంతో దివ్యకు అమ్మాడు. ఇప్పుడు రిషికి ఇదంతా 100%, అందుకే డివైడెడ్ బై 100 చేస్తే 1% వాల్యూ వస్తుంది. ఈ మొత్తాన్ని డివైడెడ్ బై 100 చేస్తున్నాం, 1% వాల్యూ వచ్చింది. ఎవరిది? రిషికి. దీన్ని 10% లాభానికి అమ్మాలి కాబట్టి 110కి అమ్మితే దివ్యగా ఉన్నది ఎంత అనేది మనకు వస్తుందండి. రైట్, 110కి అమ్మినప్పుడు దివ్య చెల్లించినటువంటి మొత్తం, దివ్య ఎన్ని రూపాయలు చెల్లించింది. రైట్, చూద్దాం. ఈ 0 0 క్యాన్సల్, ఈ 0 0 క్యాన్సల్, 4 1లో 4 1లో 4 2లో, మళ్ళీ 4 3లో 12, 4 25లో 100, 25తో చేస్తే 25 5తో చేద్దాం, 5 5 25, 5 8లో 40, 5 5లో 25, మళ్ళీ 5 1 5, 5 1 5 పోతే 35, 5 7లో 35. దివ్య చెల్లించింది రావాలంటే 17 × 3 × 11 అండి. 17 3 51, 51 × 11, 11 1 11 1 చేతన 1, 11 5 55 1 56. దివ్య చెల్లించినటువంటి మొత్తం 561 రూపాయలండి. 561 రూపాయలు చెల్లించి దివ్య ఆ గడియారంని తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ 480 రూపీస్కి శ్రావ్య కొన్నది, దాన్ని బై 100 చేస్తే మనకు 1% వచ్చింది. కానీ ఆమె 61/4% ఎక్స్ట్రా కమ్మింది. 100 ప్లస్ 61/4 చేస్తే 425/4 వస్తుంది. ఈ మొత్తం విలువ అనేది మనకు రిషి పరంగా చూసినప్పుడు 100% అవుతుంది. అందుకే డివైడెడ్ బై 100 చేసి మొత్తాన్ని డివైడెడ్ బై 100 చేస్తే 1% వాల్యూ వచ్చింది. కానీ అతను 10% ప్రాఫిట్ కమ్మింది కాబట్టి 110 చేసినాం. అప్పుడు దివ్యగా ఉన్నది మనకు 561కి వచ్చేసింది. దీన్ని మన మెథడ్లో, ఇంకో మెథడ్లో చెప్పుకోవాలనుకుంటే చూడండి. ఫస్ట్ శ్రావ్య రిషికి అమ్మింది 61/4% కదా. 61/4% అంటే దీన్ని 25/4% అని రాస్తాం. పర్సంటేజ్ తీసేస్తే డివైడెడ్ బై 100 చేస్తాం కదా. కాబట్టి 4 × 100 చేస్తే 400 వస్తుంది. మనకు తెలిసిందే 25 1 25 లేదా 5 5 25, 5 8 40 0, 5 1 16 5 80 కాబట్టి 1/16 అంటే
16 రూపాయలకు కొని ఒక భాగం ఎక్కువ 17 రూపాయలకు అమ్మినట్టండి. మనకు 6 1/4% విలువ 1/16 అండి. అంటే మే శ్రావ్య కొన్నది, శ్రావ్య కొన్న వేల 16, అమ్మింది 17, ఒక భాగం ప్రాఫిట్ వచ్చింది. ఈ 17కి కొన్నది ఎవరండి? 17కి కొన్నది రిషి కాబట్టి ఇక్కడ రిషి కొన్నది. నెక్స్ట్ రిషి 10% లాభానికి అమ్మింది కదా, 10% ప్రాఫిట్ని 1/10 అని రాసుకునొచ్చు. అంటే రిషి 10కి కొంటే 11కి అమ్మిండు. కానీ వాస్తవంగా ఇక్కడ కూడా రిషి ఇక్కడ అమ్మింది దివ్యకు. కాబట్టి ఈ రెండిట్లలో ఉన్నటువంటి రిషి ఏదైతే కామన్గా ఉన్నదో ఈ కొన్నది సమానంగా ఉండాలి, లేదు కదా. కాబట్టి దీన్ని ఇంటూ 10, ఈ 10 తోటి ఇంటూ 10, దీన్ని ఇంటూ 17 చేస్తే రెండు సమానం అయిపోతాయి. అప్పుడు చూడండి, ఇది 160, ఇది 170, ఇది 170, ఇది 11 × 7, 11 × 17. మనకి దీంట్లో ఎవరి విలువ ఇచ్చిండండి? శ్రావ్యగా ఉన్నటువంటి విలువ ఇచ్చిండు. అది 16 × 10, 160. 160 భాగాలు అనేటివి మనకు 480 రూపాయలు. అంటే 0 0 క్యాన్సల్, 16 1 16 3. ఒక భాగం విలువ 3 అండి. ఒక భాగం విలువ 3 అయినప్పుడు మనకి ఇక్కడ దివ్య చెల్లించింది 11 × 17 భాగాలు కదా, 11 × 17 × 3, 11 × 17 భాగాలతో ఆమె ఉన్నది. ఒక భాగం విలువ 3 కాబట్టి ఇంటూ 3 వేసేసినాం. ఇప్పుడు చూద్దాం, 17 × 51, 51 × 11 మనకు సేమ్ 561 రూపీస్ వస్తుందండి. 561 రూపాయలకు ఆమె కొన్నట్టు. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక వ్యక్తి చేతి గడియారాలను రెండింటిని ఒక్కోటి 6000 చొప్పున అమ్మగా ఒకదానిపై 20% లాభం, రెండవ దానిపై 20% నష్టం వచ్చిన మొత్తం మీద లాభమా నష్టం ఎంత శాతం? ఇది గతంలో కూడా టెటప్పుడు చెప్పుకున్నామండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి 2 గడియారాలను ఒక్కోటి 6000 చొప్పున అమ్మిండు. దీన్ని 6000కి అమ్మిండు, ఈ సెకండ్ గడియారంని కూడా 6000కి అమ్మిండండి. రెండింటిని కూడా 6000కి అమ్మిండు. మరి ఒక దాని మీద 20% లాభం వచ్చింది. అంటే ఈ 6000 విలువ అనేది మనకు 20% లాభం వచ్చిందంటే 120 భాగాల విలువ ఇంటూ 100 చేస్తే దీనికి కొన్న వేలు వస్తుంది. ఈ 6000 సెకండ్ దానిపైన ఏమైందట, 20% నష్టపోయిండు అంటే అర్థం ఏం? 6000కి అమ్మితే 20% నష్టపోయినాం అంటే ఈ 6000 అనేది 80 భాగాల విలువ, 80% విలువ. మనకి ఇంటూ 100 చేస్తే దీన్ని కొన్న వేలు వస్తుంది. చూద్దాం, 0 0 క్యాన్సల్, 2 5లో, 2 6లో, 6 6 1 6, 0 0 0, 5 × 1000 5000. చూడండి, దీన్ని 5000కి కొన్నడు, 6000కి అమ్మిండు, 20% లాభం వచ్చింది. 5 2 10 కాబట్టి 20% లాభం వచ్చింది. నెక్స్ట్ దీన్ని కొన్న వేలు ఎంత వస్తుంది మనకు? ఈ 0 0 క్యాన్సల్, 2 4లో, 2 5లో, 4 ఎక్కంలో తీసేస్తే 4 1లో 4, 2 మిగులుతుంది, 4 5లో 20, 0 0, 15 5లో 75 కాబట్టి 7500. చూడండి, ఫస్ట్ దాన్ని కొన్నది ఫస్ట్ది కాస్టింగ్ ప్రైస్ 5000, ఫస్ట్ది సెల్లింగ్ ప్రైస్ 6000. సెకండ్ దాన్ని కొన్నది 7500, సెకండ్ దాన్ని అమ్మింది 6000. మరి ఓవరాల్గా నష్టం వచ్చిందా లాభం వచ్చిందంటే ఫస్ట్ మనం రెండింటిని కలిపి ఎంత కొన్నాం, రెండింటిని కలిపి ఎంత అమ్మినాం అది తెలిస్తే లాభమా నష్టం అనేది తెలుస్తుంది. రెండింటిని కలిపి కొన్నది 5000 + 7000, 12500 కొన్నారండి. 7500 + 500 + 5000, 12500కు కొన్నారు. అమ్మింది 6000, 12000కే అమ్మేసిండ్రు. రెండింటిని కలిపి సెల్లింగ్ ప్రైస్. మరి ఇక్కడ డిఫరెన్స్ అనేది 500 ఉంది. ఈ 500 లాస్ అయిందండి. 12500 కొని 12000కి అమ్మిండు. ఆ రెండింటిని కొనడానికి 12500 ఖర్చు అయినాయి, అమ్మింది మాత్రం 12000కే, 500 రూపాయలు లాస్ అయినరు. మరి 500 అనేది ఎప్పుడు కూడా ఇది కొన్నదాని మీదనే ఉంటుంది కాబట్టి 12500 పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100. ఈ 2 సున్నలు ఈ 2 సున్నలు క్యాన్సల్, 5 1 5, 5 2 5 5లో 25 4లో 100, 4% లాస్ అవుతారండి. 4% లాస్, ఓవరాల్ లాస్ అనేది 4% లాస్. సార్ మరి ఇట్లనే లెక్కలు ఎగ్జామ్లు వస్తాయి. ఎగ్జామ్లు వచ్చినప్పుడు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, రెండిటి యొక్క అమ్మిన విలువలు సమానంగా ఉంటే
రెండిటి యొక్క అమ్మిన వెలలు సమానంగా ఇచ్చి దాని మీద లాభము నష్టం అనేది ఈ రూపంలో 20% లాభము 10% లాభము ఇంకో దాని మీద 10% నష్టము ఇట్లా ఇచ్చినప్పుడు ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఎక్స్ పర్సంటేజ్ అనేది దాన్ని అనుకుంటే మనకు ఆన్సర్ అనేది సింపుల్ అండి, x²/100 చేయండి. ఇది చాలా సింప్లెస్ట్ మెథడ్. ఎందుకు చేయాలా సార్? ఎందుకు చేయాలంటే మనం మొత్తం ఓవరాల్గా చేస్తే ఆ వర్గంలో తేడా ఎంత వస్తుందో /100% చేసుకుంటే దీన్ని x²/100% చేసుకుంటే మనకు అదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ అనేది 20% ప్రాఫిట్ 20% లాస్ అంటే 20² చేస్తే 20² అంటే 400 400/100 చేస్తే 4%. ఇట్లా రెండిటి యొక్క అమ్మిన వెలలు సమానంగా ఉండి ఒకదాని మీద ఇంత లాభం ఇంకో దాని మీద అంతే నష్టం ఉన్నప్పుడు మనకు ఓవరాల్గా నష్టమే వస్తుందండి. ఓవరాల్గా నష్టమే వస్తుంది, 4% నష్టం. ఇది గుర్తుపెట్టుకోండి, x²/100 వేసుకుంటే డైరెక్ట్ మనకు ఆన్సర్ అనేది వస్తుంది. మీకు తెలియాలి కాబట్టి ఇట్లా చెప్పిన రైట్. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం. రెండు వస్తువులను ఒక్కోటి ₹1000కి కొనేను. ఇక్కడ చూడండి, ఇంతకుముందు అమ్మిన వెల సమానంగా ఉండే, ఇప్పుడు కొన్నది సమానంగా ఉంది. మొదటి దానిపై 10% లాభం, ఇప్పుడు కొన్నది 1000, ఇంకో వస్తువు ఉన్నది కూడా 1000. ఇంతకుముందు ప్రాబ్లంలో అమ్మిన వెల అని ఉండే అండి. ఇంతకుముందు ప్రాబ్లంలో రెండు వస్తువులను ఒక్కోటి 6000 చొప్పున అమ్మగా, అమ్మింది సమానంగా ఉన్నప్పుడు మాత్రమే పర్సంటేజ్లు సమానంగా ఉంటే x²/100 వేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమంటుండు, కొన్నది సమానంగా ఉంది. కాస్టింగ్ ప్రైస్ 1 కాస్టింగ్ ప్రైస్ 2 కొన్నది సమానంగా ఉంది. ఒకదానిపై 10% లాభము, మరి 1000లో 10% అనేది 100, 10% లాభం చేస్తే 1100లకు అమ్మినట్టు. రెండవ దానిపై 10% నష్టము, 1000లో 10% 100, 100 నష్టం పోతే 900 అయినా మొత్తం మీద లాభమా నష్టమా? రెండింటిని కలిపి 1000 + 1000 2000లకు కొన్నారు కదా, రెండింటిని కలిపి 1100 + 900 2000లకు అమ్మిండ్రు. లాభం కానీ నష్టం కానీ లేదండి. రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి, లాభం కానీ నష్టం కానీ రాదు. ఎప్పుడు రెండు వస్తువుల యొక్క కొన్న వెలలు సమానంగా ఇచ్చి వాటి యొక్క ఒకదాని మీద ప్రాఫిట్ ఇంకో దాని మీద లాసు రెండు కూడా సమానమైనటువంటి శాతాలు ఇస్తే అప్పుడు ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాదు. ఒకవేళ రెండు వస్తువుల యొక్క అమ్మిన వెలలు సమానంగా ఇచ్చి ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్ ఈక్వల్గా ఉన్నప్పుడు x²/100 చేస్తే అంటే ఆ పర్సంటేజ్ ఎంత ఉందో దాని /100 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. లేదు ఇంకా కావాలంటే చూడండి, ఇక్కడ 20% ఉంది కదా, 20 అంటే 2 కదా, 2 2 జా 4 అండి, డైరెక్ట్ 4% కూడా అనుకోవచ్చు. అది ఇక్కడ 10 10 ఉంటే 1 1 జా 1 × 1 1 కదా, 1% లాస్ అండి. అదే ఇక్కడ 30 ఉంటే 3 3 జా 9% లాస్. 40 ఉంటే 4 4 జా 16% లాస్ అవుతుంది. అట్లా కూడా గుర్తుపెట్టుకునొచ్చు. రైట్, నెక్స్ట్ చూద్దాం. 10 వస్తువుల కొన్న వెల 9 వస్తువుల అమ్మిన వెలకు సమానమైన. రైట్, మనకు తెలిసిందేనండి, 10 వస్తువుల కొన్న వెల అన్నాడు కాస్టింగ్ ప్రైస్, 9 వస్తువుల అమ్మిన వెలకు సమానమట. మనకు 10 9 ఇటు తీసుకొస్తే అప్పుడు అది SP/CP అవుతుంది. అంటే 9 రూపాయలకు కొన్నావు, 10 రూపాయలకు అమ్మినావు, ఇంకొక రూపాయి లాభం వచ్చింది, 9 రూపాయల మీద ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ అనేది మనం తీసుకుంటే 100/9 అవుతుంది. 9 11ల 99, 1 మిగిలింది అంటే 11 1/9% అండి. మనం డైరెక్ట్ 100/9ని అంటే 1/9ని 100% 9 అనేది 11 1/9% అవుతుంది. అంటే 1/9ని 1/9ని 11 1/9% అని రాసుకునొచ్చు. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 9 11ల 99 + 1/9 100/9 100/9 అవుతుంది కాబట్టి 100/9 ఈ పర్సంటేజ్ ఏమవుతుంది 11 1/9% అవుతుంది. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఒక దుకాణదారుడు వస్తువులను కొన్న వెల కంటే 24% అధిక ధరకు నిర్ణయించాడు. ఒకవేళ అతను 25% డిస్కౌంట్ ఇస్తే అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అండి? చాలా మంచి ప్రశ్న అండి. చూద్దాం. ఒక దుకాణదారుడు ఉన్నాడు, ఇతను ఏం చేసిండు, వస్తువు యొక్క ధరను వస్తువులను కొన్న వెల కంటే 24% అధికంగా నిర్ణయించాడు. అంటే ప్రకటన వెల అన్నట్టు. కొన్నది ఎప్పుడు కూడా 100% ఉంటుంది. అది కొన్న వెల కంటే 24% అధికం అంటే ప్రకటన వెలని 100%కి 24% పెంచి
124%కి నిర్ణయించాడు. అతను ఉన్నది 100%, కానీ నిర్ణయించింది 24% పెంచిండు. పెంచితే ఏమైంది? నిర్ణయించిన ధర లేదా ప్రకటన ధర, ప్రకటన వేల, మార్కెట్ ప్రైస్, ఎంఆర్పి లేదా ఎంపీ అనేది 124% అయిందండి. ఫస్ట్ 100% కొన్నది, కానీ పెంచిండు, 24% పెంచి 124% చేసిండు ప్రకటన వేళ. ఒకవేళ అతను 25% డిస్కౌంట్ ఇస్తే ఇక్కడ మనం లాజిక్ని పట్టుకోవాలి. ఒకవేళ అతను 25% డిస్కౌంట్, మరి డిస్కౌంట్ దేని మీద ఇవ్వాలా? కొన్న వేల మీద ఇస్తారా, ఈ 24% మీద ఇస్తారా, ఈ ప్రకటన వేల మీద ఇస్తారా? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా ప్రకటన వేల మీద ఇస్తాం. మనం కొన్న వేల మీద డిస్కౌంట్ ఇవ్వమండి, దాన్ని ప్రకటిస్తాం. ఇంతకు ఈ ధర ఉంది, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఎంఆర్పి అనేది ఇంత ఉంది, దీని మీద 10% 12% డిస్కౌంట్ ఇస్తున్నాం. మనం 124 మీద అంటే 100 రూపాయలు ఉన్నదాన్ని 24 రూపాయలు పెంచి 124గా నిర్ణయించినాం. ఈ 124 మీద మనం 25% డిస్కౌంట్ ఇస్తే, అంటే 124 యొక్క 25% విలువని కనుక్కుంటే, 25% అంటే డివైడెడ్ బై 100 చేయాలి. 25 ఒకట్ల 25, 4లో 4 ఒకట్ల 4, 4 3లో 12, 4 ఒకట్ల 4, అంటే 31 రూపీస్ మనం డిస్కౌంట్ ఇవ్వాలి. 124 నుంచి 31 తీసేస్తే, 4 నుంచి 1 పోతే 3, 12 నుంచి 9 పోతే 3 పోతే 9, రైట్, అంటే 93కి వచ్చింది. ఇప్పుడు చూద్దాం మొత్తం మీద లాభమా నష్టమా అని అడిగిండు. ఇప్పుడు మరి ఓవరాల్గా చూస్తే ఆ వస్తువుని మనం ఏంటి 25% డిస్కౌంట్ ఇచ్చి 93 రూపీస్కి అమ్మినాం. మనం దాన్ని కొన్నది 100% అంటే 100 రూపాయలు అన్నట్టే కదా. మనకు కొన్న వేల 100, అమ్మిన వేల 93. 100 నుంచి 93 తీసేస్తే ఇది 100% అనుకుంటే ఇది 93%, 7% లాస్ అవుతాడండి. 7% లాస్ అవుతాడు అతను. మొత్తం మీద అతనికి నష్టము 7% లాస్. ఎంత శాతం అంటే 7% నష్టపోయింది. ఇప్పుడు 100% ఉండే 24% పెంచి 124 రూపాయలు చూపెట్టిండు, కానీ 25% డిస్కౌంట్ ఇచ్చిండు, 31 రూపాయలు డిస్కౌంట్ పోంగా 93 రూపాయలకి అమ్మిండు. దీన్ని ఇంకో పద్ధతిలో చేస్తే కొన్న వేల కంటే 24% అధికం. మరి 24% ఏమని రాయొచ్చు? 24/100 భిన్నంలో రాయాలంటే మళ్ళీ 4 6 24, 4 25లో 100, అంటే కొన్నది 25, ప్రకటించింది 25 + 6 31. ఇవి 25 రూపాయలకు కొన్నాడు, 31 రూపాయలకి ప్రకటించింది. కాస్టింగ్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్. మరి 25% డిస్కౌంట్ అన్నాడు. 25% ఏమని రాయొచ్చు? 1/4 అని రాసుకునొచ్చు. 25/100 అంటే 4 రూపాయలు చూపెట్టిండు. ఏది? మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ 4 రూపీస్, డిస్కౌంట్ 1 ఇచ్చిండు కదా. సెల్లింగ్ ఎంత అన్నట్టు? సెల్లింగ్ ప్రైస్ అనేది 4 - 1 3కి సెల్ చేసిండండి. మరి రెండిట్లలో ఇవి రెండు సమానంగా ఉండాలి కదా, లేవు కదా. కాబట్టి దీన్ని ఇంటూ 4, దీన్ని ఇంటూ 31 చేస్తే అప్పుడు 25 4 ఇది 100 అవుతుంది. 31 4 4 1 4, 4 3 12, 100 24 అవుతుంది. మళ్ళీ ఇది కూడా 124 అవుతుంది. 31 3 93 అవుతుంది. చూడండి, కొన్నది 100, అమ్మింది 93. 100కి 93కి డిఫరెన్స్ 7 కాబట్టి ఇది 100% అనుకుంటే 93%, 7% లాస్ అయిందండి. మనం ఇట్లా చేసినా అంతే వస్తుంది. 7% అనేది అతను లాస్ అయ్యిండు, రైట్. నెక్స్ట్ చూద్దాం. 12 వస్తువులు కొన్న వేల 10 వస్తువులను అమ్మిన వేలకి సమానమైన. ఇట్లాంటివి చాలా ఇస్తుండండి, ఎందుకంటే ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రాక్టీస్ ఎక్కువ కావాలి. 12 వస్తువుల కాస్టింగ్ ప్రైస్ అనేది 10 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్కి సమానం. అయితే 12/10 = SP/CP, రైట్. 2 6 2 5. చూడండి, కొన్నది 5 రూపాయలకి, అమ్మింది 6 రూపాయలకి, 1 రూపాయి లాభం వచ్చింది. 5 రూపాయల మీద ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ ఎంత వస్తుంది అంటే 20% ప్రాఫిట్ అండి. లాభం లేదా నష్టం అంటే లాభమే వస్తుంది, లాభం వస్తుంది, 20% ప్రాఫిట్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇది మనకు లాభ నష్టాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు. దాదాపు అన్నిటిని కూడా కవర్ చేసినాను అనుకుంటున్నా. ఇంకేమైనా ప్రశ్నలు మిస్ అయితే నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ చెప్పబోయే ముందు దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపేర్ కండి. ఎగ్జామ్ అనేది దగ్గరకు వచ్చింది, టైం ఎక్కువ లేదు కాబట్టి క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన క్లాస్లో ఈ జూలై 1 నుంచి జూలై
ఫస్ట్ వీక్లో ఎప్పుడైనా కానీ ఈ ఫస్ట్ వీక్ నుంచి మనకు టాప్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. టాప్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అవ్వండి. మీకు ఏ విధమైనటువంటి సందేహాలు ఉన్నా దాదాపు నేను క్లియర్ చేస్తాను నేను అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా ఉన్నా కానీ ఇంకా క్లియర్గానే ఉంటే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అండి. ఓకే అండి, అందరికి ఆల్ ది బెస్ట్. మంచిగా ఛానల్ని చూడండి. కొత్త విషయాలు మనకెక్కడ కూడా సూత్రాల గురించి నేను మాట్లాడతలేనండి, సూత్రాలు చెప్పట్లే. మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలోనే చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. మీరు కూడా రెగ్యులర్గా క్లాసెస్ని వింటే మీకే తేడా అనేది తెలుసు. సో ఫ్రెండ్స్, అందరికి ఆల్ ది బెస్ట్. ఓకే అండి.